హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కదా చెలి నివాసమై పార్ట్ 231. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అత్తయ్య, మీరు క్షమాపణలు చెప్పడం ఏంటి? ఏదైనా తప్పు చేస్తే మమ్మల్ని మందలించే హక్కు మీకు ఎప్పుడూ ఉంటుంది. తన బాధని దిగమింగుకొని చెప్పింది లోచన. కానీ ఆ తప్పుకు మనల్ని బాధ్యుల్ని చేసే హక్కు మాత్రం ఉండదు లోచన, సీరియస్గా చెప్పాడు అర్హంత్. లేదు అర్హంత్, జరిగిన విషయం నాకు చెప్పలేదన్న కోపం మాత్రమే వచ్చింది నాకు. ఆ తప్పుకి లోచనని ఎలా బాధ్యురాలని చేస్తాను? అసలు జరిగిన దానిలో తప్పు ఉందంటే అది ఆ నజియాది. పెళ్ళైన మగాడిని కోరుకోవడం తన తప్పు. అది గ్రహించి కూడా నువ్వు త్రిలోచన కోసం ప్రొటెక్షన్ ఏర్పాటు చేయకపోవడం నీ తప్పు. అంతేకాని త్రిలోచన తప్పు ఎలా అవుతుంది? వివేకంతో ఆలోచించి చెప్పారు ఆవిడ. ఇది కరెక్ట్ అమ్మా. కోపంలో నీ వివేకం కోల్పోతే నీ చుట్టూ ఉన్న బంధాలను కోల్పోతావు. అచ్చం మీ అత్తగారిలా. నీకు కోపం రావడం కరెక్ట్ అమ్మా, తప్పని నేను అనను. కానీ ఆ కోపాన్ని అకారణంగా లోచన మీద చూపించావు. మా అత్తగారు నన్ను అంటున్నారు ఎందుకు అని లోచన అనుకుంటే మీ మధ్య డిస్టర్బెన్స్ మొదలవుతుంది. తల్లి కూతుళ్ళలా ఉంటారమ్మా మీరు. ఒక్క చిన్న ఇన్సిడెంట్ వల్ల అత్తా కోడళ్ళుగా మారిపోయారు. ఆ బంధం మరింత పలచన అవ్వకూడదు అనే నేను ఇంత మాట్లాడుతున్నాను. మీరలా ఉంటేనే నాకు ఇష్టమమ్మా. నిన్ను మీ అత్తగారిని చూస్తూ పెరిగాను. ఆవిడంటే విపరీతమైన భయం నీకు. కనీసం నా గురించి కూడా నువ్వు ఆవిడ ముందు నోరు ఎత్తి మాట్లాడవు. అత్తా కోడళ్ళంటే అలానే ఉంటారు అనుకున్నా చాలా కాలం అని తల్లి చేతులను వదిలి ఆమె ఒడిలో తల పెట్టుకొని పడుకొని. కానీ కొన్ని సినిమాలు చూశాక, అందులో అత్తాకోడళ్ళ క్యారెక్టర్స్ చూశాక మీరు కూడా అలా ఉంటే బాగుండేది అనిపించింది. కానీ ఎందుకో ఆ విషయం గురించి నీతో మాట్లాడలేకపోయాను. నా పెళ్ళి అన్నప్పుడు నా భార్య అయినా నీతో అలా ఉండాలి అనుకున్నాను. కానీ స్వీటీ గురించి నాకు తెలుసు కాబట్టి అది జరగదు అనుకున్నాను. కానీ అనుకోకుండా నా జీవితంలోకి లోచన వచ్చింది. ఇప్పుడు మీ ఇద్దరినీ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా అనిపించేది. నువ్వు ప్రతి విషయంలో లోచనకి ప్రయారిటీ ఇస్తుంటే చాలా సంతోషంగా అనిపించేది. మీ ఇద్దరూ అలా కలిసిపోవడం నాకు చాలా నచ్చిందమ్మా. అలాంటిది ఒక్క చిన్న ఇన్సిడెంట్ వల్ల మీ మధ్య డిస్టర్బెన్స్ రావడం నాకు ఇష్టం లేదమ్మా. జరిగిన దానిలో లోచన తప్పు లేదని నువ్వు గ్రహించావు. కానీ నీ కారణంగా తను ఎంత భయానికి బాధకి గురైందో నువ్వు ఊహించి కూడా ఉండవు అని లోచన వైపు చూశాడు తన దగ్గరకు రమ్మన్నట్టుగా. కళ్ళ నిండా నీళ్లతో వచ్చి కూర్చుంది అర్హంత్ పక్కన. ఎంతమంది ఉన్నా తల్లి ప్రేమ వేరు అంటారు కదమ్మా. నీలో తన తల్లిని చూసుకుంది. నిజంగా దాని నమ్మకం నిజమయ్యి నువ్వు తల్లిలా తనని అక్కున చేర్చుకొని ఉంటే ఈ పరిస్థితిలో తనని అలా దూరం పెట్టేదానివా అని అడిగాడు అర్హంత్. నేనింత దూరం ఆలోచించలేదురా. కోపంలో ఎక్కడ నోరు జారేస్తానో అని మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాను. కానీ నాకు దాని మీద ఎలాంటి కోపం లేదు, బేలగా అంది శారద. ఆ విషయం నాకు తెలుసమ్మా. కానీ మరోసారి ఇలాంటి సంఘటన రాకూడదు. భర్తగా నా దగ్గర చెప్పుకోలేనివి కూడా నీ దగ్గర స్వేచ్ఛగా చెప్పుకోవాలి లోచన. తనకి అన్నీ మనమే అవ్వాలమ్మా. అది ఎలాంటి పరిస్థితి అయినా. తల్లి చేతికి భార్య చేతిని అందించాడు అర్హంత్. త్రిలోచన, నేను నీకు ఎప్పుడూ అమ్మనే. ఈ విషయం మర్చిపోకు. అమ్మ నీ మీద కోపంతో కాసేపు మాట్లాడలేదనుకో, జరిగిన దానిలో నీ తప్పేం లేదు. నాకు చెప్పలేదని మాత్రమే నాకు కోపం వచ్చింది అని
తన తల నిమురుతూ చెప్పింది శారద. నాకు మీ మీద కోపం లేదత్తయ్య అంది లోచన కూడా ఆవిడ ఒడిలో తలపెట్టుకొని. ఏం జరిగిందమ్మా, ఆవిడ ఏమంది అని అడిగాడు అర్హంత్ 5 నిమిషాల తర్వాత. రాజేశ్వరీదేవి అన్న మాటలు చెప్పింది శారద. అదే సమయంలో ఫోన్ రావటంతో ఆవిడ చెప్పిన వాటి గురించి ఆలోచిస్తుంటే ఫోన్ తీసుకున్నాడు. రేయ్, తాతయ్య ఆంటీతో మాట్లాడాలి అంటున్నారు, కానీ ఆంటీ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఫోన్ లిఫ్ట్ చేయగానే చెప్పాడు మాధవ్. ఇక్కడే ఉంది, ఇస్తున్నాను అని ఫోన్ ఇచ్చాడు అర్హంత్. అమ్మా శారద అని గోపాలరావు గారు అనగానే చెప్పండి బాబాయ్ అంది శారద. నేను చెప్పాను కదా, ఒక సిద్ధాంతి గారు ఉన్నారు, జాతకాలు అవి చూస్తారు అని. ఆయన ఊళ్ళోకి వచ్చారు తల్లి, మీరు వస్తారా అని అడిగారు ఆయన. వెంటనే వస్తాను బాబాయ్ అని అంది శారద. ఫోన్ పెట్టేసి అదే విషయం చెప్పింది ఆవిడ. నేను వస్తాను అత్తయ్య వెంటనే అంది లోచన. కానీ ఇక్కడ ఆలయం సందేహిస్తూ అంది శారద. ఉదయం అమ్మని దర్శించుకుని వెళ్దాం అత్తయ్య, సాయంత్రానికి రాగలిగితే సరే, లేదంటే తాతయ్యకి చెప్తాను అంది త్రిలోచన. సరే, రేపు ఉదయం స్టార్ట్ అవుదాం, మీరు ప్రయాణం చేసి ఉన్నారు కదా అంది ఆవిడ. మరో విషయం తెర మీదకు రావటంతో జరిగిన సంఘటన నుండి అందరూ బయటకు వచ్చేశారు. అందరి ఆలోచనలు అర్హంత్ జాతకం మీదకు వెళ్ళాయి. అర్హంత్ ఒక్కడే తన నానమ్మ అన్న మాటల గురించి ఆలోచిస్తున్నాడు. ఎక్కడో జరిగిన విషయం తనకెలా తెలిసింది? అంటే మా వెనక ఎవరినైనా పెట్టిందా, లేక అసలు ఇదంతా జరగడానికి కారణం తనేనా? ఒక్క క్షణం అలా అనుకున్నాడు. కానీ మళ్ళీ తను తప్పుగా ఆలోచిస్తున్నాడేమో అనుకున్నాడు. రకరకాలుగా వెళ్తున్నాయి అర్హంత్ ఆలోచనలు. వాటికి ఒక నిర్దేశం అంటూ ఏం లేదు. మరి ఆ ఆలోచనలు ఎటువైపు దారి తీస్తాయో చూద్దాం. గోపాలరావు గారు ఫోన్ చేయటంతో అర్హంత్ సమస్యకి ఒక పరిష్కారం లభిస్తుందని, ఎలా అయినా ఆయన చెప్పిన సిద్ధాంతిని కలవాలని శారద గారు ప్రయాణం గట్టారు. లోచన కూడా వస్తానని చెప్పడంతో తెల్లవారుజామున నాగమ్మ పూజ పూర్తి చేసుకుని అర్హంత్తో కలిసి ముగ్గురు ప్రయాణమయ్యారు. వారు వెనుకే ఫాలో అయ్యాడు సెక్యూరిటీ ఆఫీసర్ హరి. వాళ్ళు అక్కడికి చేరుకునేసరికి 9 దాటిపోయింది. గోపాలరావు గారు అప్పటికే అక్కడ వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. బాబాయ్ గారు, సిద్ధాంతి గారిని ఇప్పుడు కలవచ్చా అని అడిగింది శారద. లేదమ్మా, ఆయన పూజలో ఉన్నారు. పూజ పూర్తవగానే మనకి పిలుపు వస్తుంది. ఈలోపు మీరు కాస్త బ్రేక్ఫాస్ట్ పూర్తి చేయండి. మీ పిన్ని మీకోసం ఇంటి దగ్గర నుండే తీసుకొచ్చింది అన్నాడు. శారదకి అర్హంత్కి ప్లేట్స్లో పెట్టి ఇచ్చింది. కానీ లోచన తినలేదు. అర్హంత్ తనని చూడడంతో ప్లీజ్ బావా అంది చిన్నగా. మొక్కుకున్నావా అని అడిగాడు. చిన్నగా తల ఊపింది. ఇంకా రెట్టించలేదు అర్హంత్. కొద్దిగా తిని ఇంకా చాలు అని హ్యాండ్ వాష్ చేసేసుకున్నాడు. 2 గంటల తర్వాత పిలుపు వచ్చింది వాళ్ళకి. ఎర్రని పంచా కండువాతో, మెడలో రుద్రాక్షలతో ఉన్నారు సిద్ధాంతి గారు. వెళ్ళటమే ఆయన్ని నమస్కరించారు అందరూ. లోచన మాత్రం మొదట ఆయన వెనుక ఉన్న దేవీ విగ్రహానికి నమస్కరించి అప్పుడు ఆయన్ని నమస్కరించింది. చిన్న చిరునవ్వు ప్రత్యక్షమైంది ఆయన పెదవుల మీద. అర్హంత్ జాతకం ఆయన ముందు పెట్టి, నా బిడ్డ జాతకంలో దోషం ఉందని చెప్పారు స్వామి. ఆ దోషం ఏంటి, దానికి పరిష్కారం ఏంటో తెలియచేయండి అని అడిగింది శారద. తాతలు తండ్రులు చేసిన పాపాలు బిడ్డలకు ఖచ్చితంగా తగులుతాయి తల్లి. తెలిసి చేసినా తెలియక చేసినా కొన్ని పాపాలు వెంటాడుతూనే ఉంటాయి. తన భర్తని రక్షించుకోవాలని
ఒక ఆడబిడ్డ జీవితాన్ని నాశనం చేసింది మీ వంశపు స్త్రీ. ఆమెకు మనశ్శాంతి లేకుండా చెయ్యటమే కాక ఆమె బిడ్డని కూడా దూరం చేసి ఆ తల్లికి కడుపుకోత మిగిల్చింది. ఆమె కార్చిన ప్రతి కన్నీటి బొట్టు మీ వంశానికి శాపంగా మారి కబలించటానికి సిద్ధంగా ఉంది. తెలివిగా ఆమె రక్తాన్ని తీసుకొచ్చి మీ ఇంటి బిడ్డతో ముడిపెట్టారు. సమస్య దూరమవుతుందని అనుకుంటున్నారు, కానీ సమస్యని మరింత జటిలం చేశారు. కళ్ళు మూసుకునే చెప్పారాయన అర్హన్ జాతకం చూడకుండా. అంటే ఇదంతా తెలిసే నానమ్మ నాకు త్రిలోచనకు పెళ్లి చేసిందా? మనసులోనే అనుకున్నాడు అర్హంత్. చేసిన పాపం కడుక్కోవాలి అనుకోకుండా మరోసారి అదే తప్పు చేసి ఆ పాపంతో చేతులు కడుక్కోవాలని చూశారు మీ నానమ్మగారు. పెళ్లి చేశాక మీరు సంతోషంగా ఉండాలని అనుకుంటే సమస్య జటిలమయ్యేది కాదు. కానీ అలా చెయ్యకుండా ముడిపెట్టిన బంధాన్ని తెంచేయాలని చూస్తున్నారు. బంధానికి ఇవ్వాల్సిన విలువలేని కాగితానికి ఇస్తున్నారు. చిరునవ్వుతోనే అన్నారు ఆయన. నా జీవితంలో త్రిలోచన తప్ప మరొకరు ఉండరు స్వామి. నా ప్రాణాల మీదకు వచ్చినా సరే మరొకరి మెడలో 3 ముళ్ళు వేయటం అనేది జరగదు. నా జీవితకాలం ఎంతైనా సరే నేను నా భార్యతో సంతోషంగా గడపాలని అనుకుంటున్నాను అని చెప్పాడు అర్హంత్. రాతలో ఉన్నదాన్ని ఆ భగవంతుడు మార్చలేడు. మీకు ప్రాణగండం ఉంది. అలానే మీ జీవితంలో రెండో పెళ్లి కూడా ఉంది. విధిని ధిక్కరిస్తే ఎదురయ్యే ప్రమాదాలను తట్టుకొని నిలబడడం కష్టం. ఈసారి ఆయన మోములో శాంతం లేదు. పరిష్కారం లేదా స్వామి? కళ్ళనీళ్లతో అడిగింది శారద. అన్ని సమస్యలకు పరిష్కారాలు ఉండవు తల్లి. జరిగింది చిన్న తప్పు కాదు. 2 తరాల ఆడవాళ్ళని బాధపెట్టారు. 1 రోజు 2 రోజులు కాదు. వారు ప్రాణాలతో ఉన్నంత వరకు కుమిదిపోయేలా చేశారు. ఆడపిల్ల ఉసురు తల్లి తరతరాలు వెంటాడుతూనే ఉంటుంది. కళ్ళు మూసుకునే చెప్పారాయన. సులోచనాదేవి తల్లిని బాధ పెట్టింది కూడా రాజేశ్వరి తండ్రే అన్న విషయం వాళ్ళకి గుర్తొచ్చింది. నిజమే, వాళ్ళు చేసిన పాపాలకి క్షమ ఉండదు అనుకున్నాడు అర్హంత్ మనసులోని. వాళ్ళ వారసురాలనే కదా స్వామి నేను. మరి నేనేం పాపం చేశానని నా పసుపు కుంకుమలు దూరం చేసుకోవాలి? నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి దైవ సేవలోనే ఉన్నాను. ఏ రోజు ఎవరికి ఎలాంటి కీడు తలపెట్టలేదు. మరి నేనెందుకు శిక్ష అనుభవించాలి స్వామి? ఏడుస్తూ అడిగింది త్రిలోచన. వివాహం నీతో జరిగింది కాబట్టే ఈ వంశం వృద్ధిలోకి రావటానికి ఒక దారి ఏర్పడింది తల్లి. లేదంటే ఈ తరం తర్వాత వీరి వంశం నిర్వీర్యమయ్యేది. అయినా పరిష్కారం అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను తల్లి అని కళ్ళు మూసుకొని 5 నిమిషాల వరకు అలానే ఉండిపోయారు. ఆ తర్వాత కళ్ళు తెరిచి ద్వితీయ వివాహం జరిగిన తర్వాత ఆమెను కూడా పూర్తిగా భార్యగా అంగీకరించి ఆమెతో కలిసి మృత్యుంజయ హోమం అలానే మరికొన్ని పరిష్కారాలు నిర్వహించాలి తల్లి. గ్రహశాంతితో పాటు దోష నివారణ కోసం కొన్ని ప్రత్యేక పూజలు దానాలు నిర్వర్తించాలి. ఏది ఏమైనా విధిరాతని మాత్రం ధిక్కరించలేము తల్లి అని అన్నారాయన. కళ్ళనీళ్లతో అర్హంత్ వైపు చూసింది త్రిలోచన. నీ భర్తగా ఈరోజు పూర్తిగా గడిపానా, మధుర స్మృతులను పొందుపరుచుకున్నానా అన్నది మాత్రమే ఆలోచిస్తాను లోచన. మిగిలిన వాటి గురించి ఆలోచించే అవసరం నాకు లేదు. మరొకరి మెడలో తాళి కట్టే పరిస్థితి వస్తే ఆ క్షణం నా ఊపిరి ఆగిపోతుంది. నిక్కచ్చిగా చెప్పి
ఎదురుగా ఉన్న స్వామికి నమస్కరించి వెళ్ళిపోయాడు అర్హన్. కళ్ళనీళ్లతో చూసింది త్రిలోచన. పరిష్కారం ఆ జగన్మాత ఎప్పుడో నిర్ణయించే ఉంటుంది తల్లి. భారం మొత్తం ఆ తల్లి మీద వేసి ప్రతి శుక్రవారం ఆ తల్లిని అర్చించు అని పక్కనే ఉన్న జంట అరటిపళ్ళని త్రిలోచన చేతికిచ్చారాయన. భారమైన మనసుతో ఆయనకు నమస్కరించి బయటకు వచ్చారు అందరూ. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.